నేను సోషల్ మీడియా వాడుతుండగా నాకైతే ఒక లింక్ అయితే రావడం జరిగింది. ఆ లింక్‌పై క్లిక్ జేసి నేనైతే బెట్ అయితే ప్లే జేసిన. చివరికి అదొక బెట్టింగ్ యాప్ అని తెలుసుకొని దాంట్లో అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసిన. కొద్దిసేపటికే నాకైతే విన్ అయితే రావడం జరిగింది. ఈ హ్యాపీనెస్‌ని అయితే మా ఫ్రెండ్స్‌తో షేర్ జేసుకున్నా. షేర్ జేసుకుంటూనే నేను నెక్స్ట్ మళ్ళీ బెట్ అయితే ప్లే జేసిన. చేసిన వెంటనే నాకైతే పెద్ద విన్ అయితే రావడం జరిగింది. ఇప్పటికి నా మైండ్ సెట్ అయితే డబ్బుతో మాయలో పడిపోయింది. తర్వాత నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నేనైతే డబ్బులు విన్ అయ్యాను కాబట్టి. నెక్స్ట్ నేను నాతో ఉన్న అమౌంటు ఇప్పుడు విన్ అయిన అమౌంట్‌ని డబుల్ చేస్తే బాగుండు అనే ఉద్దేశ్యంతో నేనైతే ఇప్పుడు ఉన్న అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేసిన. చేసిన కొద్ది సేపటికే నాకైతే లాస్ రావడం జరిగింది. ఇది ఇలా ఉండగా నేను కోల్పోయిన అమౌంట్‌నైతే మళ్ళీ తిరిగి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో అన్ని లోన్స్ యాప్స్ నుండైతే అమౌంట్ తీసుకొని మళ్ళీ నేనైతే బెట్ ప్లేస్ చేయడం జరిగింది. కొద్దిసేపటికే మళ్ళీ లాసొచ్చింది. ఇది ఇలా ఉండగా అన్నీ కోల్పోయిన నేను తిరిగి నా బంధువుల దగ్గరికి వెళ్లి నేనైతే అప్పు తీసుకున్నా. ఎలాగైనా కోల్పోయింది మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మళ్ళీ బెట్ ప్లేస్ చేసిన. చివరికి విన్ ఒస్తుంది అనుకునే కొద్దిసేపట్లోనే తిరిగి మళ్ళీ నాకైతే లాస్ అయితే రావడం జరిగింది. ఇదిలా ఉండగా నా జీవితం అయితే చివరికి రోడ్డు పాలైపోయింది. చేతిలో రూపాయి లేవు. అన్నీ పోయినాయి. తిరిగి నాతో ఒక్క రూపాయి లేకుండా నా జీవితం అయితే రోడ్డు పాలైపోయింది. నైట్ పడుకుంటే నాకు ఆలోచనతో నిద్ర రావట్లేదు. ఇదే ఆలోచనల. మార్నింగ్ డ్యూటీకెళ్ళినా గూడా ఇదే ఆలోచనలు సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నా. ఇది జూసిన మా హెచ్ఆర్ ఏం జేసిందంటే నన్ను జాబ్‌లో నుండి తొలగించడం జరిగింది. నా ఫ్యామిలీ మొత్తం నాపై డిపెండ్ అయ్యుంది. ఇది విన్న మా అమ్మ, నాన్న ఒక్కటే బాధపడుతున్నారు. ఎందుకు ఇలా చేశావని చివరికి నా భార్య, నా పిల్లలు అందరూ రోడ్డు పాలైపోయారు. ఎందుకంటే మేము అన్నీ కోల్పోయాం. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. చివరికి నా వల్లే గదా నా కుటుంబానికి ఇలా అయిందని నేను చివరికి చనిపోతే అయినా బాగుండనే ఉద్దేశంతో చివరికి చనిపోతూ ఉన్నా. ఇది బెట్టింగ్ యాప్స్‌లో బానిసై బతుకుతున్న వారి యొక్క రియల్ లైఫ్ స్టోరీ. ఈ బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ఉంటాయనేది అసలు నిజం ఇప్పుడు తెలుసుకోండి. బెట్టింగ్ యాప్స్ బ్యాక్ ఎండ్‌లో మనకు డేటాబేస్ అండ్ బ్యాక్ ఆఫీస్ అనే స్టోరేజ్‌లుంటాయి. దీంట్లో ఆటోమేటెడ్‌గా విన్స్ అండ్ లాస్ అనేవి సెట్ జేసి ఉంటాయి. సర్టెన్ లిమిట్స్‌కొస్తే విన్ రావాలి. సర్టెన్ లిమిట్ క్రాస్ అయితే లాస్ రావాలని వాళ్ళు ఆటోమేటిక్‌గా సెట్ జేసి పెడతారు. ఫేక్ విన్స్, జనరేటెడ్ విన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఆటోమేటిక్‌గా సెట్ జేసి పెడతారు. అంతే తప్ప నువ్వు రూ. 1,00,000 పెడితే గెలుస్తావనే ఉద్దేశము, ఆ ఫేక్ యాడ్స్, ఫేక్ ప్రమోట్స్ అయితే అస్సలే నమ్మకండి. చివరికి నీ కుటుంబాలన్నీ రోడ్డు పాలైపోయి ఓ రోజు చనిపోవాల్సొస్తుంది. ఇప్పటికైనా బెట్టింగ్ యాప్స్‌ని మానేయండి. బెట్టింగ్ యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ జేయండి. బెట్టింగ్ యాప్స్ కోసం పోరాడుతున్న వారికి మీ వంతుగా కృషి చేయండి. ఆ బెట్టింగ్ యాప్ జోలికైతే అసలే బెట్టింగ్ అనేది ఒక పెద్ద బ్యాడ్ హాబిట్. ఈ బ్యాడ్ హాబిట్‌ని మనం అలవాటు చేసుకుంటే చివరికి మన జీవితాన్నే మనము కోల్పోవాల్సొస్తది. కాబట్టి బెట్టింగ్ అనేది బ్యాడ్ హాబిట్ అనేది మాత్రం మరవకండి. మనము బ్యాడ్ హాబిట్ జోలికి వెళ్ళే కంటే ముందు మనం ఇంతకు ముందే అసలైన నిజం తెలుసుకుందాం. గ్యాంబ్లింగ్ అంటే పెద్ద అడిక్షన్. గ్యాంబ్లింగ్‌కి మనం అలవాటు పడితే చివరికి మన జీవితాలనే కోల్పోతాం. చాలామంది ఈ రోజుల్లో ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారు. ఈజీ మనీ కాకుండా కష్టపడితేనే మనీ సంపాదించుకోవచ్చనేది గుర్తుంచుకోండి. స్టాప్ బెట్టింగ్, సేవ్ లైఫ్ అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇకనైనా మనం మారుదాం. బెట్టింగ్ జోలికెళ్ళకుండా బెట్టింగ్ యాప్స్ అన్నీ అన్‌ఇన్‌స్టాల్ చేసి కొత్త జీవితాన్నయితే ప్రారంభిద్దాం. బెట్టింగ్ బానిసలకు దూరంగా ఉందాం. స్పెషల్ థాంక్స్ టు బెట్టింగ్ వారియర్స్. బెట్టింగ్స్‌కు అగైనెస్ట్‌గా పోరాడుతున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్.